ప్రతి ఒక్కళ్ళకి హక్కులున్నాయి. ఆ హక్కుల్ని అమలు చేసే యంత్రాంగమే కరువైంది. ప్రతి ఒక్కడికి బ్రతికే హక్కుంది. ప్రభుత్వ ఆస్పత్రులు వైద్య సేవలు అందుకునే హక్కుంది. అసలు ప్రభుత్వ ఆస్పత్రులకు కోట్లకి కోట్లు తగలేస్తున్నాం. జీతాలు వేలకి వేలు పొందుతున్నటువంటి ఉద్యోగులు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా, అవినీతి పరంగా తయారైతే సమాజ నాశనం జరుగుతోంది. ఒక సీటీ స్కాన్ ఇవాళ మనం వెళ్లి తీయించుకుంటే రూ. 1000 నుంచి 3000, 5000, 7000, 10,000 ఇట్లా ఉంది. ఒక్కొక్క తీసే ఏ అవయవం అయితే దాన్ని బట్టి. ఎందుకు తీయించుకుంటున్నాం? మనకి తక్కువలో తక్కువలో ఎక్కడ దొరుకుతది? కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో పెట్టమంటే, ప్రభుత్వ ఆస్పత్రిలో పెట్టి నట్టు పీకేస్తాడు ఒకడు. ఎక్కడో ఒక చోట చిన్న తేడా చేస్తాడు ఒకడు, అందులో ఉన్న టెక్నీషియన్‌ని. రిపేర్ చేయడం తెలిసినా చెయ్యడు. కావాలనినే నాశనం చేస్తారు. ఎందుకని? అక్కడున్న డాక్టర్లకి అనుగుణంగా ఉండే లేదా